నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అనేక మంది మగవాళ్లతో తన భార్యకు అఫైర్ ఉందనే విషయం తెలుసుకుని అది తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం కేసులో అనేక సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లో దూకి చనిపోతే మార్చిలోనే అతని భార్య అయిన రేణుక తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణకుమారి గారు. మీరు చూసారు కదా అసలు ఎంత బాధాకరమైన విషయమో. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ముందు మనం ఇక్కడ రేణుక గురించి మాట్లాడుకోవాలి. ఒక మహిళకి అంతమందితో అఫైర్స్ ఏంటి, భర్త చనిపోయిన బాధలో ఉందనుకోవాలా లేదో వెంటనే మళ్ళీ ప్రియుణ్ణి పెళ్లి చేసుకోవడం, ఇలాంటి ఆడవాళ్ళని చూసి సమాజం ఏం తెలుసుకోవాలి? అసలు సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోనండి. సమాజానికి ఏం అవసరం? రేణుక తన వ్యక్తిగత జీవితంలో తను ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి? నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని ఆమె అనుకుంది. అది అతనికి కానీ సీతారాముకు కానీ అలాగే పిల్లలకు కానీ తన పుట్టింటి వాళ్ళకి కానీ తన అత్తగారింటి వాళ్ళకి కానీ ఏమి ఇబ్బంది వస్తుంది అనేది ఆమె ఆలోచించాలి. నేను చేసేది న్యాయబద్ధమా, చట్టబద్ధమా, నైతికమైందేనా అనే ఒక ఆలోచన ప్రతి మనిషికి ఉండాలి. అది లేనప్పుడే ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు ఆమెకు అవేమీ లేవు. ఆమె వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆమె కోరుకున్నది ఏంటి? నాకేం కావాలి, నాకు ఏది సంతోషాన్ని ఇస్తుంది, నాకేది సుఖాన్ని ఇస్తుంది అనే అనుకుంది. మరి నిజంగా ఒక మూడో వ్యక్తిగా మనం ఆలోచిస్తే నిజంగా అది సంతోషమా, నిజంగా అది సుఖమా, నిజంగా అది మంచా, అది చట్టబద్ధమా అని ఆలోచిస్తే ఒక ఇద్దరు మేజర్ల మధ్య సంబంధాన్ని మేము సీరియస్గా పట్టించుకోము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్తున్నారు. కాకపోతే దానికి ఇంకొక చిన్న కొనసాగింపు ఏంటంటే, అలాంటి బంధాల పట్ల భార్యకు కానీ భర్తకు కానీ అభ్యంతరం ఉంటే వాళ్ళు విడాకులకి ఇది ఒక గ్రౌండు అని చెప్పింది. ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు ఈ సీతారామరెడ్డి చేయవలసింది, ఏదో సంథింగ్ ఆయన చేయవలసిన పని ఏంటి? చనిపోవడం కాదు. ఆమె ప్రవర్తన రీత్యా నువ్వు విడాకులకి ఫైల్ చేసి కోర్టు కూడా ఆమె ఇంత బాధ్యతారహితంగా ఉన్న భార్య దగ్గరికి, తల్లి దగ్గరికి పిల్లల్ని ఇవ్వరు చట్టం ప్రకారం. అది ప్రూవ్ కదా, నువ్వు ప్రూవ్ చేస్తున్నావు, నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నువ్వు కోర్టులో కేసేసి పిల్లల్ని నీ దగ్గర పెట్టుకొని పిల్లల్ని చూసుకోవాలి నువ్వు. ఇప్పుడు మనం అందరము ఆ అమ్మాయి బాధ్యతారాహిత్యం గురించి మాట్లాడుతున్నాం. ఎస్, మాట్లాడాలి, కరెక్టే. కానీ ఇతర బాధ్యతారాహిత్యం సంగతి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ పిల్లలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో, మీ ఇద్దరు పెళ్లి చేసుకొని మీ ఇద్దరు సంసారం చేస్తే వచ్చిన బై ప్రోడక్ట్స్ వీళ్ళు ఏమైనా అడిగారా? మమ్మల్ని ప్రపంచంలోకి తీసుకురండి, ఈ అందమైన ప్రపంచం చూస్తానికి మేము రావాలనుకుంటున్నామని వాళ్ళు ఏమైనా అడిగారా? వీళ్ళ సంతోషం కోసం వీళ్ళు తీసుకొచ్చారు ఈ ప్రపంచంలోకి. తీసుకొచ్చినప్పుడు వాళ్ళని పెంచవలసిన బాధ్యత వీళ్ళపైనే ఉంటుంది, తల్లిదండ్రులపైనే ఉంటుంది పిల్లల బాధ్యత. సరే, తండ్రి ఏదైనా ఒక కారణం చేత బాధ్యత నుంచి తప్పుకుంటే భార్య తీసుకోవాలి, భార్య ఏదైనా రీజన్ తోటి తప్పుకుంటే భర్త తీసుకోవాలి. కానీ ఆమె సంగతి నీకు ఇంతకుముందు ఒక 4-5 సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనల ప్రకారం ఈమె ఒక మదర్గా ఎలిజిబుల్ కాదు. ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మదర్గా ఆమె ఆ పిల్లలకి న్యాయం చేసే మనిషి కాదు అని నీకు అనిపించినప్పుడు, నీ భార్యగా ఉండటానికి పనికిరాదు అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు విడాకులకు అప్లై చేసుకోవాలి. నువ్వు విడాకులకు అప్లై చేసుకోకుండా హుస్సేన్ సాగర్లో దూకితే ఏంటి ప్రయోజనం? పైగా నువ్వేమీ అసలు ప్రయత్నాలు చేయలేదని నేను అనట్లేదు. అంతకుముందు కూడా ఈయన మొదటిసారి ఆమె రిలేషన్షిప్స్ వల్ల గొడవ వచ్చినప్పుడు తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలిపెడితే తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు, మళ్ళీ వీళ్ళు ప్యాచప్ అయ్యారు, కలిసి ఉంటున్నారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే,
ఇవాళ చాలా గానుగెద్దులు చదివినట్టు చదవటము, గానుగెద్దుల్లాగా ఉద్యోగాలు సంపాదించటము, గానుగెద్దు జీవితాన్ని గడపటము ఒక లైఫ్ స్టైల్ అయిపోయింది. నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు 2 లక్షల శాలరీ వస్తుంది, నేను ఉండటానికి ఒక ఇల్లు కొన్నాను, అది కాకుండా ఇంకొక ఇల్లు కొన్నాను, కొన్ని స్థలాలు కొన్నాను, నేను ఆమెను బాగానే చూసుకుంటున్నాను, అయినా ఆమె ఎందుకు ఇలా చేసింది అని అతను అమాయకంగా అడగటం ఉంది చూసారా, అతని మెంటాలిటీని తెలియజేస్తుంది. అది అతని షార్ట్ సైట్ ఇక్కడ అది తెలియజేస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇతను చనిపోయాడు కాబట్టి అతని గురించి మాట్లాడకూడదు అని సమాజం అనుకుంటుంది. ఇది తప్పు. చనిపోయినా బతికున్నా అర్థం కావాల్సినవి అర్థం కావాలి. అది మన పని చెప్పాలి సమాజానికి. ఏంటంటే నువ్వు చదువుకోవడం కాదు, ఉద్యోగం చేయటమే కాదు, నీకు సమస్యలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలి అనేది తెలియాలి. అసలు ఇక్కడ మనం రేణుక మెంటాలిటీ గురించి కూడా మాట్లాడాలి. నెక్స్ట్ అదే వస్తాను. భర్తకి 2 లక్షల జీతం, 2 పిల్లలు, ఇవన్నీ కాదండి. ఇంట్లో ఉంటది, ఇంకేం మీరు కావాలి చూడండి, ఆమెకి? ఒక మహారాజు గారి భార్యకి కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. కోట్లాది ప్రజలు మహారాణి మహారాణి అంటూ ఉంటే ఆ హోదాను అనుభవించకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసే సేవకుడితోటి ఆమె వెళ్ళిపోయింది అన్నప్పుడు అంత బాగుంటే ఎందుకు వెళ్ళిపోతారండి? మనం రెండో సైడ్ కూడా ఆలోచించాలి. అలా అని నేను రేణుకను సపోర్ట్ చేస్తానని కాదు. రేణుక పోని ఒక్కరితో ఒక రిలేషన్ మెయింటైన్ చేశారు అంటే అది వేరు. అసలు భర్త కాకుండా వేరే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి అని అనుకుంటే దీని సంగతి ఏంటో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పేజీని కరెక్ట్గా ఈ పుస్తకాన్ని మూయాల్సిన అవసరం ఉంది. అది లీగల్గా మోస్తావా, లేకపోతే మీ ఇద్దరు అండర్స్టాండింగ్తో మూసుకుంటారా? కొంతమంది జ్యుడిషియల్ సపరేషన్ అని అవుతారండి. పడనప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉండాల్సిన పని లేదు. ఒకరి గురించి ఒకరు మాట్లాడడానికి వీల్లేదు, ఒకరి జోలికి ఒకరు రావటానికి వీల్లేదు. కానీ వీళ్ళ బంధం మాత్రం విడిపోదు. వీళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు. ఇది చాలామందిలో ఈ జ్యుడిషియల్ సపరేషన్ ఎందుకు వచ్చింది అంటే భార్య వైపు నుంచి భర్తకు కానీ, భర్త వైపు నుంచి భార్యకు కానీ ఏమైనా తీవ్రమైన తగాదాలుండి ప్రాణహాని ఉంటుంది అనుకున్నప్పుడు ఇలాంటి జ్యుడిషియల్ సపరేషన్ ఉంది. ఆస్తులు అమ్మటానికి వీల్లేదు. ఏం చేసినా ఒక అండర్స్టాండింగ్తో చేయాల్సిందే తప్పితే ఇది నాది, ఇప్పుడు విడిపోయారనుకోండి, నీ ఆస్తి ఏంటి నా ఆస్తి ఏంటి అని వస్తుంది. ఈ జ్యుడిషియల్ సపరేషన్లో రాదు. అలాంటి ద్వారా మీరు ఏమన్నా విడివిడిగా ఉండి మీ ప్రపంచాలు మీరు చూసుకుంటున్నారా? కాదు. ఇదే ఇంట్లో ఉంటున్నావు, ఇదే హస్బెండ్తో ఉంటున్నావు, ఇదే ఆ పిల్లలతోనే ఇంట్లో ఉంటున్నావు, నువ్వు చేసే పనులన్నీ నువ్వు చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? పైగా నువ్వు చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసుకున్నావు, అది ఇంకొకటికి పంపించావు, వాడు సోషల్ మీడియాలో పెట్టాడు, వాడింటికి నువ్వు తగాదాకి వెళ్ళావు, నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావు, వాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఏంటిది? ఎన్ని కుటుంబాలకి మీరు పెట్టే చిచ్చు? పైగా ఎంతమంది మగవాళ్ళతో ఈ అమ్మాయికి రిలేషన్ ఉందన్నట్టు? నలుగురు ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. కానీ ఇలాంటి వివాహేతర సంబంధాలు ఇది కొత్త కాదు, ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదండి. అలా అని మనం ప్రోత్సహిస్తున్నామని కాదు, ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి రిలేషన్షిప్స్ భర్తకు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఆ భార్యలు తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని పోషించుకోలేక వీళ్ళు ఆర్థికంగా వీళ్ళకి శక్తి సామర్థ్యాలు లేనప్పుడు పడి ఉంటారు. అట్లా పడి ఉంటారు, అంతే. జీవోత్సవాల్లాగా పడున్న భార్యలను నేను బోల్డ్ మందిని చూశాను, ఉంటారు. కానీ సమాజంలో ఒక భర్త సరిగా చూడని భార్య పట్ల ఉన్న సానుభూతి, భార్య సరిగా లేకపోతే ఆ భర్త పైన సానుభూతి ఉండదు. అందుకే ఏ వ్యక్తి అయినా ఏం చూసుకుంటాడంటే రెండో మనిషి వైపు నుంచి నాకున్న కష్టాన్ని చెప్పుకుంటే నన్ను ఓదార్చాలి, నా తప్పు లేదు అని చెప్పి నన్ను వెనకేసుకు రావాలి అని ప్రతి మనిషి కోరుకుంటారు. చాలా కేసెస్లో కూడా మనం ఆడవాళ్ళకి చూపించినంత సింపతి మగవాళ్ళకి చూపిస్తున్నట్టు లేము. అందుకే ఈ బలవన్ మరణాలు మగవాళ్ళ పెరుగుతున్నాయేమో. అలా అనుకోవద్దు. మీరు ఎన్ని లెక్కలు వేసినా సరే ఈ రోజుకే కాదు ఏ రోజుకైనా సరే ఇలాంటి విషయాలు ఎక్కువ కష్టపడేది మహిళలే. మహిళల నుంచి
పురుషులకు వచ్చే కష్టాల కన్నా పురుషుల నుంచి మహిళలకు వచ్చే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. మీరు నంబర్ తీయండి, పర్సంటేజ్ తీయండి. ఎంతమంది పురుషులు మీద భార్యలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతున్నారు, ఎంతమంది భార్యలు కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు ఇళ్లలో, ఎంతమంది పురుషులు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకు పురుషులు కంప్లైంట్ చేయరు? చేయొచ్చు కదా. పరువు సమాజం అనే భయాలు వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటాయి. అది మరి మాకు పరువు కావాలి, స్వాంతన కావాలంటే కుదరదు. మీరు బయటికి రండి, మాట్లాడండి. నువ్వెక్కడ చేతగానోడు అనుకుంటారు, నువ్వు ఎంత చేతగానురా. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మాట్లాడే మాటలు ఉంటే నువ్వు మొగోనివి కదా, భార్యను అదుపులో పెట్టుకోలేవా? అదేదో కట్లు తెంచుకుని గేదె వెళ్ళిపోతుంటే ఆ గేదెని తీసుకొచ్చి కట్టేసుకోలేవా అన్నట్టు చెప్తారు పోలీస్ స్టేషన్లో కూడా. అది కాదు ఇక్కడ సమస్య. ఎందుకు ఆ గేదె పరిగెడుతోంది, ఎందుకు ఒక భార్య ఇలా ప్రవర్తిస్తుంది అనేది ఏంటి అనే ఆలోచన భర్తకే రావాలి. ఫస్ట్ భర్త ఎలా చేస్తుంటే భార్యకి రావాలి ఆలోచన. ఇప్పుడు ఈ రేణుక విషయంలో, ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదండి, 2 లక్షల జీతం కదా. మరి అలాంటి మనిషికి అనారోగ్యం అంటే ఏంటి, మానసిక అనారోగ్యం అంటే ఏంటి, శారీరక అనారోగ్యం అంటే ఏంటి, ఎందుకు ఈ మనిషి అందరిలా ప్రవర్తించట్లేదు, కొంచెం విపరీతంగా ప్రవర్తిస్తుంది, ఎందుకు అబ్నార్మల్గా ఉంది అనే ఆలోచన తనకు ఎందుకు రాలేదు? ఒక్కసారి ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే, భర్త ఉండనివ్వండి, భార్య ఉండనివ్వండి, మేబీ భర్తలా ఉన్నప్పుడు అంటే అప్పటికే చాలా భరించాడు, కౌన్సిలింగ్ చేశాడు, చెప్పడానికి ట్రై చేశాడు, అతను చేస్తే అవ్వదండి. పంచాయతీలు జరిగాయి. ఈ పంచాయతీలు అంటే వచ్చే పెద్ద మనుషులు ఏం చెప్తారు? ఇప్పుడు ఇతని తల్లిదండ్రులేమో మా అబ్బాయి సంపాదిస్తున్నాడు, మా మగవాళ్ళ వైపు నుండి వచ్చే అధికారంతో ఎక్కువ కంప్లైంట్లు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి తాలూకా వాళ్ళు అయిందేదో అయిపోయింది, సర్దుకోండి, ఇంకెప్పుడు చెయ్యదు మా అమ్మాయి అనే మాట్లాడతారు తప్పితే, నీకు బుద్ధి లేదా, ఇంకెప్పుడు చెయ్యికి ఎట్లా అని చెప్తారు తప్పితే, ఒక్కసారి ఆ అమ్మాయి షూస్లోకి వెళ్ళి కాళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఉంటే అసలు ఆమె ఎందుకు ఇలా చేస్తుంది అనేది అర్థమవుతుంది. నేను చెప్పనా అంటే ఆమె ఎందుకు అలా చేస్తుందో, ఆమె జస్ట్ చదువుకున్నది ఇంటర్మీడియట్, ఆమెకి పని లేదు ముందు, పైగా ఈ భర్త అనే వ్యక్తి పెద్దగా సొంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. అది ఆమెకి వచ్చిన వెంటనే అర్థమైపోయింది. నేను ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతాడు అని. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తున్నారు చూడండి, ఆమె లోకంగా బతికాడు, ఆమె ఏదంటే అది చేశాడు, ఆమె కోసమే అన్నీ చేశాడు. ఆ బాధ కనిపిస్తుంది వాళ్ళల్లో. నేను ఆ బాధని చూస్తున్నాను, బాధ వెనక కోపం కూడా ఉంది. ఈ పిల్లోడు మా మాట వినలేదే, కొంచెం అంటే కొంచెం మా అదుపాజ్ఞల్లో ఉండుంటే ఇలా జరిగేది కాదే అని ఒక కోపం కూడా ఉంది. అదేమీ తప్పను. ఇతను ఏంటి అంటే తల్లిదండ్రుల వైపు ఉన్నాడా, అచ్చంగా వాళ్ళపైన ఆధారపడతాడు, పెళ్ళయిందా భార్య పైన ఆధారపడతాడు. దీంతో ఏమైంది అంటే అతను ఒక స్థిరమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిలాగా, అంటే సీతారాం భార్య పిల్లలే ప్రాణంగా బతికాడు, రేణుక దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందేమో. నేను కాదనట్లేదు. ఈ సీతారాము లాంటి ప్లేస్లో ఇంకెవరైనా రాజారామో లేకపోతే ఇంకొకరు ఉంటే చేయాల్సింది ఏంటి అంటే ఈ అవగాహనే కావాలి. అసలు ఈమె ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా ఈ ఉన్న పరిస్థితిలో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో సంథింగ్ రాంగ్, మానసికంగా వాళ్ళు సరిగా లేరు. ఇప్పుడు మనము మనుషులవి నాగరికులంగా బట్టలు ఎందుకు వేసుకుంటామండి? అలాగే భర్తతో మాట్లాడే మాటలు వేరే వాళ్ళతో మాట్లాడతామా? వేరే వాళ్ళతో మాట్లాడే మాటలు భర్తతో మాట్లాడతాం, కానీ భర్తతో మాట్లాడే కొన్ని ప్రత్యేకమైన మాటలు వేరే వాళ్ళతో మాట్లాడం. అంటే మనకి అక్కడ ఒక క్లియర్ ఒక డివిజన్ ఉంది. భర్తతో ఎలా ఉంటామో భర్తతో అలానే ఉంటాము,
ఇంకెవరితోనైనా ఇలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు కొంచెం అబ్నార్మల్ అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇతని పైన నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, ఇంత చదువుకున్నారు కదా, వీళ్ళకి మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన ఉండదు. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు అతనికి? ఆమెను తీసుకెళ్లాలని ఎందుకు అనిపించలేదు? ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? పోనీ ఆమె తల్లిదండ్రులు కూడా చేసి ఉండొచ్చు కదా అంటారు. కానీ ఆ జనరేషన్ వాళ్ళకి ఈ జనరేషన్ ప్రాబ్లం అర్థం కాకపోవచ్చు. కానీ ఈ జనరేషన్ వ్యక్తికి ఈ సంగతి అర్థం కావాలి. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఉండుంటే కనుక ఆమె పరిస్థితి, ఆమె విపరీతమైన హైపర్ సెక్సువాలిటీలో ఉందండి. ఒక పర్సనాలిటీ డిజార్డర్లో ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. తప్పేంటి? ఒక సైకాట్రిస్ట్ అయితే ఇంకా బాగా చెప్పుండేవాళ్ళు నా ప్లేస్లో ఉంటే కనుక. నేను ఇలాంటి సమస్య ఒకరికి వచ్చున్నప్పుడు నేను గైడ్ చేశాను వాళ్ళని. సైకాట్రిస్ట్ దగ్గరికి పంపించాను, సైకాలజిస్ట్ దగ్గరికి పంపించాను. వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు వీళ్ళు? ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు అంటే, ఇప్పుడు ఇదే పని భర్త చేస్తాడు అనుకుందాం. భర్త చేసినప్పుడు ఈమె కంప్లైంట్ చేస్తుంది ఖచ్చితంగా. ఈ కాలం అమ్మాయిలు కంప్లైంట్ చేస్తున్నారు, చేయాలి కూడా. కంప్లైంట్ చేస్తే మగాడన్నాక తిరుగుతాడు. ఏం మా మొగుళ్ళు ఇలా చేయలేదు అనుకుంటున్నావా అని అత్తగారు చెప్తుంది. తల్లికి చెప్తే తల్లి అంటది, మీ నాన్న ఎన్ని చేశాడు నీకేం తెలుసు, మేం భరించలా? ఎవరి కోసం భరించా? పిల్లల కోసం, మనకొక గౌరవం కోసం అని చెప్తారు. చెప్పినప్పుడు ఈ అమ్మాయికి ఒక రకమైన, అతను కూడా కాళ్ళు ఎగరేస్తూ ఉంటాడు. నేను మగాడిని, నేను చేస్తా. నీకు కావాల్సిందేంటి? తిండి పెడుతున్నానా లేదా? నీ పిల్లల్ని చూసుకుంటున్నానా లేదా? అర్జెంటుగా వాళ్ళు నీ పిల్లలు అయిపోతారు. నీ పిల్లల్ని చూస్తున్నానా లేదా? నీకు ఇల్లు కొన్నానా లేదా? నేను కారులో తిప్పుతున్నానా లేదా? ఇవన్నీ మాట్లాడతారు కదా. మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి అనుకుంటుంది, సరే కదా, నాకు కూడా ఒక టైం వస్తుంది అనుకుంటుంది. ఉక్రోషం వస్తుంది. వచ్చినప్పుడు ఈమెకు గనక అలాంటి అవకాశం ఏదన్నా దొరికిందనుకోండి, ఇంకొక పరాయి పురుషుడితోటి ఒక అవకాశం దొరికిందనుకోండి, ఆమెకి ఇమ్మీడియట్గా నా భర్త చేస్తే తప్పులేంది, నేను చేస్తే తప్పేంటి? ఇక్కడ కోల్పోతుంది ఏంటి అంటే, అతని ఇండివిడ్యువాలిటీని అతను కోల్పోయినప్పుడు, అతని ఆనందం అతను చూసుకున్నప్పుడు, నేను నా ఇండివిడ్యువాలిటీ కోల్పోతే ఏంటి, నా ఆనందం నేను చూసుకుంటే ఏంటి అని ఈ అమ్మాయి అనుకుంటుంది. ఎందుకు ఇండివిడ్యువాలిటీ కోల్పోయారు అనుకుంటున్నాను? ఈ ప్యారలల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు చిక్కులు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు వాడెవడికో నువ్వు వీడియో పంపించావు, వాడేమో సోషల్ మీడియాలో పెట్టాడు. ఎందుకు పెట్టావురా అని వాడి ఇంటికి వెళ్ళి అడిగావు నువ్వు. అసలు నువ్వు రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు నిన్నెలా వాడుకుంటారో నీకు అర్థం కాల, నీకు తెలియలా. అది తెలిసిన తర్వాతైనా నువ్వు బుద్ధి మార్చుకోలా అంటే దీని అర్థం ఏంటి? ఆమె బుర్రలోనే తేడా ఉంది అని అర్థం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదో ఉంది అని అర్థం. దాన్ని సరి చేసుకోవాలి, రీవైరింగ్ చేసుకోవాల్సింది. వైరింగ్ సరిగా లేనప్పుడు రీవైరింగ్ చేయాల్సిందే. ఇది ఒక కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా జరుగుతుంటాయి ఇట్లాంటి పరిస్థితులు, ఇంట్లో పరిస్థితుల వల్ల జరుగుతుంటాయి. వాళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు? కాపీ క్యాట్లాగా అవుతారు. నేను ఎంత బాధపడ్డానో, నేను ఈ రిలేషన్షిప్ పెట్టుకోవటం వల్ల వాళ్ళకి తెలియాల్సిందే, వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు అంత బాధ పడాల్సిందే. కానీ నీ భర్త రిలేషన్ పెట్టుకున్నప్పుడు నువ్వు కొట్టలేకపోయావు, కానీ నువ్వు రిలేషన్ పెట్టుకున్నప్పుడు నీ భర్త కొడతాడు అనే జ్ఞానం నీకు ఉండాలి. ఇవన్నీ జరుగుతుంటాయండి. అందుకని ఏంటంటే నేనేమంటానంటే, ఏదైనా నీ పక్కనున్న నీ పార్ట్నర్లో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతుంటే, అవి నీకు ఇబ్బంది కలిగించే మార్పులు అయినప్పుడు నువ్వు వెంటనే స్పందించాలి. దానికి అలారం మోగింది, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ కాపురాన్ని నిలబెట్టుకోవటానికి నీ పాత్ర నువ్వు పోషించాలి. అంతేగాని హుస్సేన్ సాగర్లో దూకటం పరిష్కారం కాదు. ఏది ఏమైనా రేణుక తన కోరికల్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఒక కుటుంబం మాత్రం చెల్లా చెదురైపోయింది, నిండు ప్రాణం బలైంది. ఇటు చూసినప్పుడు రేణుక కటకటాల పాలైంది. ఇద్దరు చిన్నపిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల కూడా చాలా మంది ఉంటారు. చూడండి, ఇలాంటి వాటిని చూసైనా మనం జాగ్రత్త పడాలి. ఇలాంటి తప్పులు చేయకుండా ఎలా ఉండాలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు.